మసాలా రెడీ చేసుకునే విధానం: గసగసాలు ఒక 3 స్పూన్లు, జాజి పువ్వు చిన్న ముక్క, దాల్చిన చెక్కలు ఒక 4 పెద్ద సైజు తీసుకోండి, ధనియాలు ఒక 4 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్ ఫుల్గా, లవంగీలు ఒక 8, జాజి పువ్వులు ఆనస్ పువ్వులు ఒక 3, మిరియాలు ఒక 5, యాలక్కాయలు ఒక 3 తీసుకోండి. అల్లము చూపించే విధంగా ముక్కలు చూపించాను కదా, అవి ఒక 10 తీసుకోవాలి. మీడియం సైజు వెల్లుల్లి రెబ్బలు, తొక్కేం తీయవసరం లేదండి, ఒక 4 తీసుకోండి. అల్లం శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకోవాలి. తొక్కంతా తీసాక కడిగి ముందుగా మిక్సీలోని ఈ మసాలాలన్నింటినీ కూడా వేసి వాటర్ ఏం లేకుండా పౌడర్ లాగా చేసుకోవాలి. వాటర్ వేయకూడదండి, మసాలా నిల్వ ఉండదు. ఇప్పుడు ఇలా పౌడర్ లాగా పొడి పొడిగా వస్తుంది. వచ్చిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేసుకొని వాటర్ ఏం లేకుండా పేస్ట్ లాగా, అంటే మరీ పేస్ట్ అవ్వదండి, పొడి పొడిగా తయారవుతుంది. ఒక 4-5 సార్లు మిక్సీ పట్టుకోండి, సరిపోద్ది. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇది ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. వెజ్, నాన్ వెజ్, బిర్యానీల్లోకి, కర్రీస్లోకి అన్నిట్లోకి వాడుకోవచ్చు. బాండ్లీ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఓల్ గరం మసాలా సామాన్లు ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కలు 2, లవంగీలు ఒక 4, యాలక్కాయలు ఒక 2, నల్ల యాలక 1 ఉంటే వేసుకోండి. దాంట్లోనే షాజీరా 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. మరాఠీ మొగ్గులు ఒక 2 వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ పెద్ద సైజుది ఒకటి సన్నపుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 3 వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకునేక దాంట్లో క్యారెట్ ఒక పెద్ద సైజు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. బంగాళదుంపలు కూడా 1 కట్ చేసుకొని వాటర్లో వేసి వేసుకోవాలి, లేదంటే బంగాళదుంపలు బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసుకోండి. దీంట్లో బీన్స్, మిల్ మేకర్, జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. నేను చికెన్తో చేస్తున్నాను కాబట్టి అన్నీ కూడా వేసుకోవట్లేదు. మామూలుగా వెజ్ బిర్యానీ చేసేటప్పుడు అవన్నీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒక చిన్న సైజు టమాటీని ఇలా ముక్కలు కట్ చేసి వేసి ఒక 5 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అంటే గరం మసాలా అన్నీ కలిపి పేస్ట్ చేసాం కదా, వాటిని 2 స్పూన్లు ఫుల్గా వేసుకోండి. ఎందుకంటే ఓల్ గరం మసాలా కూడా వేసున్నాం కాబట్టి 2 స్పూన్లు అయితే సరిపోద్ది. ఫుల్గా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది లోపల క్యారెట్, బంగాళదుంపలు ఇవన్నీ వేసాం కదా, వాటన్నిటికి కూడా ఇలాగా మంచిగా పట్టి మంచి స్మెల్ వచ్చి ఇలా ముద్దగా తయారవుతుంది. అంతవరకు ఫ్రై చేసుకోవాలి, అడుగంటుకోకుండా చూసుకోవాలి. ముందుగా బాస్మతి రైస్ని ఒక 3 పావులు 10 నిమిషాలు నానబెట్టుకుని వాటర్ అంతా తీసి వేసుకోవాలి. ఇలాగా టైం ఉంటే ఒక పావు గంట వరకు కూడా నానబెట్టుకోండి. నేనైతే ఒక 10 నిమిషాలే నానబెట్టుకున్నాను. వాటర్ అంతా తీసి వేసాక నెమ్మదిగా ఇలా కలపాలండి, లేదంటే బాస్మతి రైసు ముక్కల్లాగా అయిపోతుంది అన్నమాట. మొత్తం ఇలాగే కలుపుకోవాలి. మసాలా అంతా పడుతుంది రైస్కి. ఒక గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ మాత్రమే వేసుకోవాలి. చూపించే విధంగా వేసుకోవాలి. ఒక గ్లాసు రైస్కి 1.5 గ్లాసు మాత్రమే బాస్మతి రైస్కి వేయాలి. నార్మల్ రైస్కి అయితే ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. అలా చెప్పున్న మీరు ఎంత రైస్ తీసుకుంటారో దానికి లెక్క మీరే చూసుకొని వేసుకోండి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. మొత్తం కలుపుకోండి. అంటే ఇప్పుడు నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, మళ్ళీ మధ్యలో కలిపి ముందు 1.5 స్పూన్ వేసుకున్నాను కాబట్టి మరి 1/4 టీ స్పూన్ వరకు వేసుకున్నాను అనమాట. మీరు టేస్ట్ చూసి వేసుకోండి, అంటే ఫుల్గా 2 స్పూన్లు వేసుకున్నట్టు. మొత్తం ఇలా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని కుక్ చేసుకోండి. మధ్యలో ఇలాగా మధ్యలో చూస్తూ ఉండాలి. ఇలా కలుపుకోండి మొత్తం.
ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టండి. ఇలా రైస్ కొంచెం పైకి వచ్చింది అంటే మొత్తం కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ వరకు ఇలాగే మధ్య మధ్యలో చూస్తూ కలుపుతుండాలండి. ఇలా కొంచెం పొడి పొడిగా అయింది కదా, ఇప్పుడు చేతితో కొంచెం బ్రేక్ అయిందా లేదా చూసుకొని కొంచెం పలుగ్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకునేక ఇలా స్ప్రెడ్ చేసి మూత పెట్టుకొని పైన కొత్తిమీర కూడా పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. వెజ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టుగా. ఎప్పుడు కూడా బిర్యానీ బాగా మెత్తగా అయిపోదండి, ఎందుకంటే చిన్నది అంటే పలుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఇలాగా స్ప్రెడ్ చేసి మొత్తం ఇలా దగ్గరికి ఇలాగా మూత పెట్టుకుంటే సరిపోద్ది. అదే వేడి మీద మిగతాది కూడా మెత్తగా అయిపోద్ది అనమాట. బిర్యానీ రెడీ అయిపోయినట్టుగా.